గ్యాస్ కి అయితే ప్రాబ్లం లేదు. కమర్షియల్ దాంట్లో ఏ దానికైనా ఇబ్బంది అవుతుంది. అదే అయితే మీరు గంట 2 గంటలు ఇక్కడ ప్రతిరోజు బంకు దగ్గర పెట్టుకుంటే మీకు వచ్చే 500 600 అన్ని మీకు అవి కూడా రాకుండా అయిపోతుంది కదా, ప్రాబ్లమే కదా. మరి దీని గురించి ప్రభుత్వం అయితే ఏం చెప్పట్లేదు కదా. మీకు మాత్రం సపోర్ట్ చేస్తాము, మీకు కల్పిస్తామనే మాట అయితే ఎక్కడ చెప్పట్లేదు ప్రభుత్వం. అయితే ప్రభుత్వం చెప్పట్లేదు, ప్రధానమంత్రి కూడా చెప్పట్లేదు. కావాలంటే లాక్డౌన్ పెడదామని ఆలోచనలో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. వాళ్ళు పెడితే వాళ్ళ అవసరాలు తీసుకొని పెడతారు. లాక్డౌన్ అయ్యే అవకాశం ఉందా? సెల్ఫ్గా ఇంట్లోనే ఉండే పరిష్కారం ఉందంటారా? సిచ్యువేషన్ ఇట్లా కంటిన్యూ అయితే పెట్టడమే ఉత్తమం. ఎందుకంటే మిగతా వాటికి కూడా ప్రాబ్లం ఉండదు కదా, ఖర్చులు తగ్గుతాయి అట్లా అంటారు. కానీ తినడానికి బతకడానికి అన్న ఇక్కడ ఆటో అన్ని ఒక 100 నుంచి 200 వరకు ఉన్నాయి కదా. అసలు గ్యాస్ కొరత ఉన్నదంటారా? ఇప్పుడు 200 ఆటోలో 200 మంది రోడ్డు ఎక్కినట్టే. ప్రతి 2 రోజులకు ఒకసారి నింపిస్తారా, ప్రతి రోజు నింపిస్తారు ఆటోలకి? ఇప్పుడు కొన్ని బంకులు 500 కొడితే రోజు కానీ 200 మంది ఉంటాయి. హైదరాబాద్ మొత్తంలో కనీసం మన విదేశ శాఖ మంత్రి 30,000 మంది మనకు అక్కడ షిప్పుల నుంచి గ్యాస్ రవాణా మొత్తం అయిపోయింది, స్తంభించింది. ఇక్కడ పెట్రోల్ అయితే దొరుకుతుంది గ్యాస్ బంకుల కాడ, మాత్రం బంకులు పడుతుంది. పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది, స్టాక్ ఉందని చెప్తున్నారు. అది వాస్తవం కానీ జనాలు అంత భయభ్రాంతులకు చెంది వస్తున్నారు. ఓకే అన్న, ఇంత సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. బాయ్. మీరు కూడా డ్రైవర్ అన్న? ఓకే, అందరి పరిస్థితి ఇలానే ఉంది, మనం అక్కడ దాకా చూడవచ్చు. ఓకే అన్న.